హాయ్ వెల్కమ్ టు హాస్ ఐక్యూ. నేను మీ మనోజ్. ఏపీలో వైసీపీ క్రమంగా ఖాళీ అవుతుందా? సీనియర్ నేతలు మాజీ మంత్రులు ఫ్యాన్కు గుడ్ బై చెప్పే పనిలో పడ్డారా? రేపో మాపో మాజీ మంత్రి ఒకరు సైకిల్ ఎక్కబోతున్నారా? టీడీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా? అవుననే సంకేతాలు బలంగానే వినిపిస్తున్నాయి. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా మెలిగిన కీలక నేతలు ఆ పార్టీకి రామ్ చెప్పేస్తున్నారు. ఇప్పటికే మోపిదేవి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి నేతలు గుడ్ బై చెప్పే తమ దారి తాము చూసుకుంటున్నారు. సో మోపిదేవి సైకిల్ ఎక్కేశారు, బాలినేని జనసేన పంచం చేరిపారు. సో మిగతా నేతలు సైతం తలోదారి చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నేతలు వెళ్లిపోవడాన్ని ముందుగానే గమనించారు మాజీ సీఎం జగన్. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత ఆ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అంతకు సంబంధించి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. సో వారంలో 2 రోజుల పాటు జిల్లాలో మకాం వేయనున్నారు. ఇటు క్యాడర్ అటు నేతలతో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు వైసీపీ అధినేత. సో కదలికలను ముందుగానే పసిగట్టాయి కూటమి పార్టీలు వీటన్నింటినీ. ఈ క్రమంలో వైసీపీ కీలక నేతలతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మంతనాలు మొదలెట్టారు. సో వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఉండే మాజీ మంత్రి ఆళ్ల నాని మరో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి ఆళ్ల నాని 2 నెలల కిందట వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీడీపీ కీలక నేతలతో ఆయన మంత్రాలు సాగించారట. సో ఇటు ముఖ్యమంత్రితో అటు నారా లోకేష్తో జరిపిన మంతనాలు ఫలించినట్టు సమాచారం. మంత్రివర్గం సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆళ్ల నాని. సో ఆళ్ల నాని చేరికను కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ హైకమాండ్ ఆదేశాలతో చంద్రబాబు కుటుంబాన్ని సోషల్ మీడియాలో దారుణంగా కించపరిచారని కూడా గుర్తు చేస్తున్నారు. కార్యకర్తలను క్షమాపణలు చెప్పిన తర్వాతే రావాలన్నది ఆయా నేతల డిమాండ్. సో మరోవైపు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రీన్ శ్రీనివాసరెడ్డి సైతం టీడీపీతో మంతనాలు సాగించినట్టు సమాచారం. సో రీసెంట్ ఐటీ దాడులు జరగడంతో ఆయన సైలెంట్ అయ్యారని, రేపో మాపో ఆయన కూడా సైకిల్ ఎక్కడం ఖాయమనే ప్రచారం కూడా బలంగా సాగుతుంది. సో ఇదే కాకుండా వైసీపీలోని కొందరు నేతలు కూటమి పార్టీల నేతలతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారట. సో ఈ నెలల్లో ఆయా చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే సంక్రాంతికి ముందే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని కూడా అంటున్నారు. సో ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఫ్యాన్ పార్టీ నేతలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మునిగిపోయే నావలో ఉండే బదులు ముందుగానే బయటపడితే బెటర్ అనే వాదనలో చాలా మంది నేతలు వినిపిస్తుంది. సో ఈ లెక్కన వైసీపీలో ముసలం మొదలైందని చెప్పవచ్చు. సో ఆళ్లదాన్ని ఒక రకంగా, ఎందుకంటే మాజీ డిప్యూటీ సీఎంగా చేసిన వ్యక్తి ఈరోజు టీడీపీలోకి వస్తున్నారంటే మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.